హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టమాటా పప్పు, మిరియాల రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ ఫ్రైను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత స్పూనున్న దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూన్ దాకా మినపప్పు వేసుకోవాలి. పొట్టు మినపప్పు వేసుకోవటం వల్ల ఈ అరటికాయ ఫ్రై క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వీటిని 2 నిమిషాల పాటు ఆయిల్లో వేగించుకోవాలి. ఇవి ఆయిల్లో వేగి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు, హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు, 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి. వీటిని 2 నిమిషాలు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేగించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలను వేసుకోవాలి. ముందుగా అరటికాయ ముక్కలను కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకోవటం వల్ల ఈ అరటికాయ ఫ్రై పొడి పొడిలాడుతూ ఉంటుంది. వాటర్ లేకుండా అరటికాయ ముక్కలు ఇందులో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. అలాగే అరటికాయ ఫ్రై పొడి పొడిలాడుతూ ఉండాలంటే పాన్ పైన మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్నట్టయితే అరటికాయ ఫ్రై పొడి పొడిలాడుతూ ఉంటుంది. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 20 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే అరటికాయ ఫ్రై క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా టమాటా పప్పు, మిరియాల రసం, సాంబార్లోకి సైడ్ డిష్గా ఉండే అరటికాయ ఫ్రైను చాలా టేస్టీగా ఇలా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి అరటికాయ ఫ్రైను ట్రై చేసి చూడండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్.